హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీగా స్వీట్ కార్న్ వడలు అనేది ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం 2 స్వీట్ కార్న్ అనేవి తీసుకోవాలి. 2 స్వీట్ కార్న్ తీసుకొని మనం అవి గింజల కింద ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. గింజలు అనేవి మనం లైన్స్ ప్రకారంగా తీసేస్తే ఒక్కొక్కటిగా బాగా అనేది గింజలు అనేవి మనం తీసేసుకోవచ్చు. తర్వాత మనం మిక్సీలోకి కొన్ని వెల్లుల్లిపాయ రేకలు, చిన్న అల్లం ముక్క, 5-6 పచ్చిమిరపకాయలు వేసుకొని మనం ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు కూడా కొన్ని అనేది వేసుకోవాలి. కొన్ని గుప్పుడు 2 గుప్పులు వేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లిపాయలు అనేవి మెత్తగా గ్రైండ్ అవుతాయి. కాబట్టి మనం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మిగతా స్వీట్ కార్న్ కూడా కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే చేసుకోవాల్సిన లేదు, కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. మనం వాటర్ అనేది అసలు స్వీట్ కార్న్లోనే వాటర్లా ఉంటాయి కాబట్టి మనం అసలు వాటర్ అనేది వేసుకోకుండా అయితే మిక్స్ చేసుకోవాలి. మొత్తం స్వీట్ కార్న్ అని మొత్తం కూడా ఇలాగే మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే మిక్స్ చేసుకోవక్కర్లేదు, కొంచెం బరకగా ఉంచుకుంటే సరిపోతుంది. కొద్దిగా 2 స్పూన్ల వరకు శనగపిండిని అయితే తీసుకోవాలి. శనగపిండి తీసుకున్న తర్వాత మనం టేస్ట్కి తగ్గగా సాల్ట్ని అయితే వేసుకోవాలి. మనకి ఉప్పు అనేది మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి తగినంత వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం స్వీట్ కార్న్ అనేది కొంచెం పలచగా వస్తుంది కాబట్టి కొంచెం మనం వరిపిండిని అయితే తీసుకోవాలి. నేను వరిపిండిని అయితే 3 స్పూన్ల వరకు అయితే తీసుకున్నాను. తర్వాత మనం సన్నగా కోసి పెట్టుకున్న 2 ఆనియన్స్ సన్నగా చిన్న ముక్కల కింద కోసుకొని అవి కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మనం ఈ పిండిని అనేది బాగా కలుపుకోవాలి. మొత్తం మసాలాలు, కరివేపాకు, ఉల్లిపాయలు అనేవి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మనం ఇందులో గరం మసాలా వేయడం మర్చిపోయాం కాబట్టి ఇందులో 1 స్పూన్ అనేది గరం మసాలా అనేది వేసుకోవాలి. లేదంటే మీరు మిక్సింగ్ చేసుకున్నప్పుడే యాలకులు, లవంగాలు, ఈ 3 కూడా వేసుకొని మిక్సీ అయితే చేసుకోవచ్చు. లేదా గరం మసాలా అయినా వేసుకోక కొద్దిగా స్వీట్ కార్న్ గింజలు అనేది పక్కన పెట్టుకున్న ఆ గింజలు అనేవి లాస్ట్లో మనం వేసుకుంటే మనం ఇందులో స్వీట్ కార్న్ అనేది చాలా బాగుంటుంది. స్టవ్ కడాయి పెట్టుకొని మనం డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూసుకోవడానికి చిన్నది వేసుకుంటే మనకి వేడెక్కిందా లేదా అనేది మనకి తెలుస్తుంది. తర్వాత మనం ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఆయిల్ కవర్ ఉంటే ఆయిల్ కవర్ మీదైనా వేసుకోవచ్చు. లేదంటే మన ఫింగర్స్ మీద పెట్టుకొని ఇలా చేసుకొని వేసేసుకున్న ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. ఆయిల్ అనేది మరీ వేడిగా ఉంటే మనకి వడలు అనేవి బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి కాబట్టి లోపల అనేది ఉడకవు. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకోవాలి. అప్పుడే మనకి వడలు అనేవి బాగా క్రిస్పీగా బాగా వేగుతాయి. చూసారా, ఇక్కడ ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ మనం అన్నీ కూడా టర్న్ చేసుకోవాలి. మనం వేసిన వెంటనే కదపకూడదు. కదిపామంటే మనం ముక్కల కింద అయిపోతాయి. కాబట్టి మనం వేసిన ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉంచి తర్వాత టర్న్ చేసుకోవాలి. అన్నీ కూడా అలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఒకే సైడ్ బాగా నల్లగా వేగిపోనివ్వకూడదు. మనం టర్న్ చేసుకుంటూ ఉంటే బాగా క్రిస్పీగా అనేది బాగా వేగుతాయి. చూసారా, మనకి ఇప్పుడు ఇవనేది
వడలనేవి బాగా వేగిపోయాయి కాబట్టి మనం తీసేసుకొని ఒక బౌల్ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం మిగతా పిండిని కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మనం ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది. మనం టర్న్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఖాళీగా వేసుకుంటే సరిపోతుంది. మరీ హెవీగా వేసుకుంటే మనం టర్న్ చేసుకోవడానికి అనేది వీలుండదు. చూసారా ఎంత ఈజీగా మన హ్యాండ్ మీద పెట్టి ఇలా వడలనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. పాలిథీన్ కవర్ ఉన్నా పర్వాలేదు, ఆయిల్ కవర్ లేకపోయినా పర్వాలేదు. మన హ్యాండ్ మీద ఇలా మన వడ సైజు బట్టి మనం వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా టర్న్ చేసుకొని వేగాక మనం అటు ఇటు టర్న్ అయితే బాగా చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఇవి కూడా మనం ఒక బౌల్లోకి అనేది తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా అయితే వడలు అనేవి చాలా బాగా చేసేసుకోవచ్చు. క్రిస్పీగా టేస్టీగా అయితే చాలా బాగుంటాయి. చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. స్వీట్ కార్న్ వడలు అనేవి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో మాకు కామెంట్లో అయితే చెప్పండి. ఈ వడలు అనేవి సాస్తో ముంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. లేదంటే మనం గ్రీన్ చట్నీతో కానీ ముంచుకొని తిన్నా చాలా బాగుంటాయి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇలా వేడివేడిగా మనం సాంబార్ అన్నంలో అయినా తినొచ్చు, లేదంటే స్నాక్స్ టైంలో అయినా చేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.